తమ్మి నమస్తేనే. ఒకవేళ ప్రపంచంలో అతి ఎక్కువ దరిద్రులు ఒక చోట మనం చూడాలనుకుంటే గనక మంచి చర్చికి వెళ్ళి చూస్తే సరిపోద్ది. ఎక్కువ మంది దరిద్రులు ఉండే చర్చిలోనే. ఎందుకు అన్నానంటే చర్చిలో ఉన్న ప్రతి వాడికి ఉండేది బైబిలే, కానీ వాడి జీవితం దరిద్రమే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. సార్ మరి బయట ఉన్న వాళ్ళు ఎవరు సార్? దీనులు, పాపం వాళ్ళకి తెలియదు. దీనులు లోన ఉన్న వాళ్ళు దరిద్రులు. ఇంకా స్టార్ట్ చేద్దామా? మొదలుపెట్టు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అగో దాన్ని గోక్తాడు. అవునా అవునా మస్తు మందిని చూసినావా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది రావట్లేదే చూడు బాగా నెక్స్ట్ వాళ్ళు మింగుతున్నావుగా. మగ్గిసే ఏసు నామంలో మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఒక పెద్ద గుడిసేసినాం. గుడిసెన ఊకే అందరం పట్టుకుని ఆ పిల్లలు ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళు ఈ గుడిసె బిల్డింగ్ అవను కాక, ఈ గుడిసె బిల్డింగ్ అవను కాక అని ఏం మాట్లాడతాడు నువ్వు? పడికబాలం అది జరిగింది ఏం తెలుసా? 22 పిల్లర్ల ఈ స్తంభాలది 24 పిల్లర్ల బిల్డింగ్ అయింది. మనలోది ఏది పోవాలన్న యేసు వల్లనే, ఏది రావాలన్న యేసు వల్లనే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. దొడ్లో కూడా మనం ఏం చేస్తాం? ఫ్రీ మోషన్ అవుతుంది. బాబోయ్ ప్రభువా, నువ్వు ఇవ్వకపోతే ఇది మళ్ళీ ఏ గండంలోకి ఏ రోగంలోకి దించుతున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నా సౌండ్ తో నన్ను మొత్తం లాగేసింది. నాకు గుర్తుంది, మెదడు పని చేస్తుంది, కళ్ళు కనపడట్లేవు, మాట రాదు. చచ్చిపోయాను ఇంకా అంతే. ఏంటి బాబన్నా ఇంకోసారి? చచ్చిపోయాను ఇంకా అంతే. కరెంటు వైర్ మీద ఇట్లా వేలాడుతూ చచ్చిపోయి ఉంటే ఊరోళ్ళందరూ ఒక కర్రతోని కింద పడేసి వీని తొందరగా సమాజ్ చేయాలి, ఎక్కువసేపు ఉంటే వాసన వస్తాడు అని చెప్తే మా బంధువులందరికీ సైకిల్ మీద పోయి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అందరు వార్త చెప్పేశారు. పోతున్న క్షణంలో ఆ చెవిలో ఆ చిన్నప్పుడు నేర్చుకున్న పాట మరణమును గెలిమి దేవుడు మరణాన్ని బంధించడానికి భూమి మీద పుట్టాడు అన్నప్పుడు ఈ పెట్టెలో ఉన్న వ్యక్తిని అమాంతంగా లేచి కూర్చుంటే ప్రజలందరూ నన్ను పెట్టెనక్కడ పడేసి పరారైపోయారు. మన మూర్తులు ఎవరైనా మన ఇష్టమైన దేవతలు గాని దేవుళ్ళు గాని ఎవరైనా కనపడ్డారంటే నేను అంటున్నా, నాన్న వాళ్ళు ఎవరు కనపడలేదు నాన్న, కానీ చిన్నప్పుడు నేర్చుకున్న యేసయ్య పాట వినబడుతుంటే ప్రాణం వచ్చింది నాన్న. ఆడున్నాడో పోయాడు ముందు చూడరా. వీడియో స్టార్టింగ్ నుంచి ఉలుకు లేదు పలుకు లేదు. అక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను. పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. ఆ రోజు నేను తప్పించుకోలేకపోయాను అన్నా. అంటే అక్కడ జరిగిందన్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అక్కడ నిన్ను వశపరుచుకున్నాడు. అవునన్నా. ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక.